అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: అమరావతి మీదుగా బుల్లెట్ రైలు, హైదరాబాద్ చెన్నై కారిడార్ వయా సిఆర్డీఏ, అలైన్మెంట్ కు ప్రాథమిక ఆమోదం. కుప్పంలో ఐఫోన్ బాడీ తయారీ పరిశ్రమ, 586 కోట్లు పెట్టుబడి పెట్టనున్న హిందాల్కో. ఏపీలో 30 సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపిబి ఆమోదం. పింఛన్లలో పొరపాట్లను సరిదిద్దాలన్న చంద్రబాబు, అనర్హుల్ని తొలగిస్తేనే అర్హులకు న్యాయం జరుగుతుందని పార్టీ ముఖ్య నేతలకు సూచన. ఉత్తర తెలంగాణలో రికార్డు స్థాయి వర్షపాతం, నీట మునిగిన కాలనీలు, బస్తీలు, వేల ఎకరాల పంటలు, 3 మృతి, 17 మంది గల్లంతు. భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం రేవంత్ సమీక్ష. అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగానికి ఆదేశం. జిల్లాల్లో పరిస్థితులపై మంత్రుల ద్వారా ఆరా. 75 ఏళ్ల రిటైర్మెంట్ ప్రచారాన్ని తోసిపుచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్, ఎప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని భగవత్ వివరణ. పదవీ విరమణకు ఎప్పుడైనా సిద్ధమని ప్రకటన. భారత్ కెనడా మధ్య మెరుగుపడిన సంబంధాలు, రాయబారుల్ని తిరిగి నియమించిన ఇరు దేశాలు. ఒట్టావాలో భారత హైకమిషనర్గా దినేష్ పట్నాయక్. ఉత్తర తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టిన వరద పరిస్థితి ఇంకా ఉధృతంగానే ఉంది. కాలనీలు, బస్తీలు, వేలాది ఎకరాల్లోని పంటలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరాతో పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలు, వరదల ధాటికి 3 మృతి చెందగా వేర్వేరు ప్రాంతాల్లో 17 మంది గల్లంతయ్యారు. దక్షిణాన గోదావరి, ఉత్తరాన పెన్గంగ, ప్రాణహిత పొంగి పొర్లటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. వరదలు ముంచెత్తటంతో పంట పొలాలు ఇసుక మేటలతో నిండిపోయాయి. ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి, చించుఘాట్ మధ్యలో వరద ఉధృతికి వేల ఎకరాల పంటలు నీట మునిగాయి. జగిత్యాల, మంచిర్యాల జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. జగిత్యాల, ధర్మపురి, మంచిర్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కుంభవృష్టికి కామారెడ్డి జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలు కాస్త తగ్గినా వరద ప్రభావం అలాగే ఉంది. 2 రోజుల్లో దాదాపు 50 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. చెరువులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. చెరువులకు గండ్లు పడి సమీప ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బీబీపేట మండలంలో వరదల్లో చిక్కుకొని రాజిరెడ్డి అనే రైతు మృతి చెందారు. కామారెడ్డి జిల్లాలోని పలు చెరువులకు గండ్లు పడి లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. వేలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. కామారెడ్డిలోని జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో ఇళ్లు బురదమయంగా మారాయి. బీబీపేట పెద్ద చెరువు కట్టకు బొంగ పడకుండా చర్యలు చేపట్టారు. వరద తీవ్రతకు కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఉన్న పాములవాగు వంతెన కూలి కొట్టుకుపోయింది. నిజామాబాద్ జిల్లాలోనూ జడివాన కురిసింది. సిరికొండ మండలంలోని కప్పలవాగు, దొడ్లవాగు, బాయిలూరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండూరు వద్ద కప్పలవాగు, మధ్యవాగులు ఉప్పొంగటంతో 100 ఎకరాల పంట నీట మునిగాయి. ధర్పల్లి మండలంలోని ఓన్నజీపేట్ చెరువు, వాడి వద్ద ఉన్న ముత్యాలమ్మ చెరువు తెగిపోవడంతో ఓన్నజీపేట్, వాడి గ్రామాలతో పాటు 3 తాండాల్లోకి వరద నీరు చేరింది. ఆర్మూరు పట్టణంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భీమ్గల్లో కప్పలవాగు ఉప్పొంగటంతో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ చుట్టూ నీరు చేరింది. మోతేవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నిజామాబాద్ జిల్లా కందుకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిని ఆరుకొని ఉన్న ఆశ్రమం చుట్టూ వరద చేరింది. తెలంగాణ, మహారాష్ట్రలను కలిపే అంతర్రాష్ట్ర రహదారిపై నుంచి వరద ప్రవహిస్తోంది. ధర్పల్లి మండలం వాడి, నడిమితండ, బీరప్ప తండాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. నీట మునిగిన పంట పొలాలు, తెగిన రోడ్లు, నేలకూలిన విద్యుత్ స్తంభాలను పరిశీలించి నష్టం అంచనా వేయాలని అధికారులకు సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ వరుణుడి ప్రతాపానికి ప్రజలు తీవ్ర
అవస్థలు పడుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది. హవేలీ ఘన్పూర్ మండలం షమ్నాపూర్ దగ్గర రైల్వే ట్రాక్ కుంగటంతో మెదక్ అక్కన్నపేట మధ్య రాకపోకలు నిలిపేశారు. సిద్దిపేట జిల్లాలో చెరువులు అలుగులు పారుతున్నాయి. మిరుదొడ్డి, దుబ్బాక, తొగుట మండలాల్లో కూడవెల్లి వాగు ఉగ్రరూపానికి పంటలు నేట మునిగాయి. ప్రజ్ఞాపూర్లో ఊర చెరువు పొంగి ప్రధాన రహదారిని ముంచెత్తింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్లో బండరాయి నుంచి నీరు ఉబికి వస్తుంది. మెదక్లో గురువారం రాత్రి కురిసిన వర్షానికి పట్టణంలోని రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు కాలనీల్లోకి నీరు చేరటంతో జనం అవస్థలు పడ్డారు. బాలాజీ మఠం, దయారా రోడ్, సాయినగర్ కాలనీ, రామ్దాస్ చౌరస్తా నుంచి వెల్కమ్ బోర్డ్ వరకు ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించాయి. భువనగిరి జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాజాపేట, ఆలేరు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. భువనగిరి, చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద లో లెవెల్ వంతెన పైనుంచి వరద పారుతోంది. వంతెన కోతకు గురికావటంతో పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో వర్షం దంచికొట్టింది. అనంతగిరి మండలం గొండ్రియాల పరిధిలోని పాలేరు వాగు దాటే క్రమంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. కుంభవృష్టితో కకావికలమైన కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 13 యూనిట్ల ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకున్న 1444 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి, సిద్దిపేట, నిర్మల్, మెదక్ జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. గ్రామాలు, పట్టణాల్ని కలిపే రోడ్లు తెగిపోయాయి. వరదల్లో చిక్కుకుని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు వందలాది మందిని కాపాడాయి. కామారెడ్డి జిల్లా కళ్యాణి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వరదల్లో చిక్కుకున్న అన్నాసాగర్ గ్రామానికి చెందిన 9 మందిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. గురుకుల్ గ్రామానికి చెందిన 5గురిని బాన్సువాడ అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. కామారెడ్డి జీఆర్ కాలనీలో 250 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. మెదక్ జిల్లా రామాయంపేట మహిళా డిగ్రీ కళాశాల వసతి గృహంలోని 360 మంది విద్యార్థినిల్ని సురక్షితంగా తరలించారు. రామాయంపేట ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహంలోని 84 మంది, కామారెడ్డి జీఆర్ కాలనీ ఎస్సీ బాలుర వసతి గృహంలోని 200 మందిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిజామాబాద్ జిల్లా వాడి గ్రామంలో వరదల్లో చిక్కుకున్న 380 మందిని కాపాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మలలో 5గురిని సైనిక హెలికాప్టర్ల ద్వారా తరలించారు. ఇప్పటి వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లోని 1444 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. 6గురు గల్లంతైనట్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పోలీసు శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. సాయం కోసం బాధితులు 100 నెంబర్కు డయల్ చేయాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల్ని సమన్వయం చేసుకుని పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని సుమారు 1000 కిలోమీటర్ల మేర రోడ్లు పాడైనట్లు ప్రాథమికంగా అంచనా. 206 కల్వర్టులు, కాజ్వేలు దెబ్బతిన్నాయి. 31 చోట్ల రోడ్లు తెగిపోయాయి. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, వంతెనలకు తాత్కాలిక మరమ్మతులు చేయడానికి 54 కోట్లు అవసరమవుతాయని లెక్కలు వేశారు. పూర్తి స్థాయిలో రోడ్లు బాగు చేయడానికి 1157 కోట్లు అవసరమవుతాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసే 24 గంటలు వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలపై సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీస్లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కుండపోత వర్షాలు, వరదల తీవ్రతపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. సహాయక చర్యల్ని పర్యవేక్షించాలని వారికి సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యాన్ని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని అధికారుల్ని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణలో వరద పరిస్థితులపై కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా ఆరా తీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఫోన్ చేసి మాట్లాడారు. సహాయక చర్యల్లో భాగంగా సహాయక సిబ్బందిని, సామాగ్రిని పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షులు, పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచించారు. వరద బాధిత ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. బీజేవైఎం కార్యకర్తలు, కార్పొరేటర్లు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వరద పరిస్థితిపై నిరంతరం సమీక్షిస్తున్నారని రామచంద్రరావు వివరించారు.
రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ రైలు దూసుకెళ్లనుంది. హైదరాబాద్ చెన్నై కారిడార్ వయా సిఆర్డీఏ మార్గంలో అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ కారిడార్లో ఏపీలో 8, తెలంగాణలో 6 స్టేషన్లు ఉండనున్నాయి. అలాగే సీమ జిల్లాల నుంచి వెళ్లేలా హైదరాబాద్ బెంగళూరు కారిడార్కు సైతం ప్రాథమికంగా పచ్చజెండా ఊపారు. ఈ మార్గంలో తెలంగాణలో 4, ఏపీలో 6, కర్ణాటకలో 3 స్టేషన్లు నిర్మిస్తారు. రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ రైళ్లు దూసుకెళ్లనున్నాయి. ఈ రైళ్లు పరుగులు పెట్టేందుకు వీలుగా హైదరాబాద్ చెన్నై మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. దీని అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఇది సిఆర్డీఏ మీదుగా వెళ్లనుంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా కూడా బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టేలా హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ రెండింటి నిర్మాణంతో 2 తెలుగు రాష్ట్రాల ముఖచిత్రమే మారిపోనుంది. మెట్రో నగరాల మధ్య బుల్లెట్ రైలు నడిపేందుకు కేంద్రం హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తుండగా ఇందులో ఏపీ మీదుగా హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లకు చోటు కల్పించారు. ఈ 2 కారిడార్లలోనూ హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు 38.5 కిలోమీటర్లు కామన్ గా ఉండనుంది. అక్కడి నుంచి చెన్నై, బెంగళూరు వైపు వేర్వేరు కారిడార్లు ఉంటాయి. హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ కారిడార్ కోసం 744.5 కిలోమీటర్ల అలైన్మెంట్ను ప్రాథమికంగా ఖరారు చేశారు. ఇందులో తెలంగాణలో 6, ఏపీలో 8, తమిళనాడులో 1 స్టేషన్ నిర్మిస్తారు. ఇది హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్ నుంచి మొదలై శంషాబాద్, నార్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం, కోదాడ మీదుగా వచ్చి సిఆర్డీఏ మీదుగా గుంటూరు వైపు వెళ్తుంది. అక్కడి నుంచి చీరాల వైపు వెళ్లి విజయవాడ చెన్నై రైల్వే లైన్ కు సమాంతరంగా చెన్నై వెళ్తుంది. ఈ ప్రాజెక్టులో 2 వరుసల లైన్, లూప్ లైన్లు, సైడింగ్స్ కలిపి మొత్తం 1419.4 కిలోమీటర్ల ట్రాక్ నిర్మించాలి. హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ కు 576.6 కిలోమీటర్ల అలైన్మెంట్ ను ప్రాథమికంగా ఎంపిక చేశారు. ఇది చాలా వరకు ప్రస్తుతమున్న హైదరాబాద్ బెంగళూరు హైవేకి సమాంతరంగా వెళ్తుంది. తెలంగాణలో 218.5 కిలోమీటర్లు, ఏపీలో 263.3 కిలోమీటర్లు, కర్ణాటకలో 94.80 కిలోమీటర్లు ఉంటుంది. డబుల్ లైన్, అదనంగా లూప్ లైన్స్, సైడింగ్లు కలిపి మొత్తం 1363 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మిస్తారు. హైదరాబాద్ అమరావతి, చెన్నై, హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ రైళ్ల కారిడార్లు పూర్తయి అలాగే బెంగళూరు చెన్నై మధ్య చేపట్టే బుల్లెట్ రైలు ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాల మధ్య బుల్లెట్ రైళ్ల చతుర్భుజి వచ్చినట్లు అవుతుంది. దీనివల్ల ఈ నగరాల మధ్య గంట నుంచి 2 గంటల్లోనే చేరుకునే అవకాశం కలగనుంది. ఆంధ్రప్రదేశ్లో 53,922 కోట్ల మేర పెట్టుబడుల ప్రతిపాదనలకు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కుప్పంలో ఐఫోన్ బాడీ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్న హిందాల్కు 586 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. పారిశ్రామిక ప్రాజెక్టుల్ని ఫాస్ట్ ట్రాక్లో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏరోస్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులు ఫాస్ట్ ట్రాక్లో పూర్తవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో భాగంగా ప్రాజెక్టుల గ్రౌండింగ్ కూడా వేగంగా జరిగేలా చూడాలన్నారు. సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశమై 53,922 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే 30 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మహీంద్రా ఈవీ వాహనాల ప్లాంటును ఏపీలో ఏర్పాటు చేయడానికి తానే స్వయంగా సంప్రదిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. చిత్తూరు జిల్లాలో మదర్ డైరీ సంస్థ 180 మందికి ఉపాధి కల్పించేలా 427 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఏసీఏ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 786 కోట్లతో 1000 మందికి ఉద్యోగాలు కల్పించనుండగా అపోలో టైర్స్ 1110 కోట్ల పెట్టుబడులతో 500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. తిరుపతిలో స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ 300 మందికి ఉద్యోగాలు కల్పించేలా 400 కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. మడకశిరలో 1197 కోట్ల పెట్టుబడులతో హెచ్ఎఫ్ఎస్ఎల్ 870 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. అనకాపల్లిలో వరాహ ఆక్వా ఫార్మ్స్ సంస్థ 32 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 3,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖలో జె కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 237 కోట్ల పెట్టుబడులతో 5,000 మందికి ఉపాధి లభించనుంది. చిత్తూరులో అలీప్ సంస్థ 2,500 ఉద్యోగాలు కల్పించేలా 45 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. నెల్లూరులో ఇఫ్కో కిసాన్ సెజ్ 870 కోట్ల పెట్టుబడులతో 25,000 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఆమోదం లభించింది. కృష్ణపట్నంలో ధీరూభాయ్ అంబానీ గ్రీన్ టెక్ పార్క్ ద్వారా 1,843 కోట్ల పెట్టుబడులు 19,000 ఉద్యోగాలు కల్పించనుంది.
భోగాపురంలో N.com వైజాగ్ హోటల్లో 178 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 250 మందికి ఉద్యోగాలు రానున్నాయి. అమరావతిలో మంజీరా హాస్పిటాలిటీ సంస్థ 276 కోట్ల పెట్టుబడులతో 225 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. మంత్రాలయంలో శ్రీ వెంకటేశ్వర లాడ్జ్ 96 కోట్ల పెట్టుబడులతో 300 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనకు SIPB ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా కొలిమిగుంటలో సెకి 1500 కోట్ల పెట్టుబడులతో 950 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. సత్యసాయి జిల్లా రామగిరి ముత్తవకుంట్లలో సెకి 800 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా 200 మందికి ఉద్యోగాలు రానున్నాయి. అనంతపురంలో సెరెంటికా రెన్యూవబుల్స్ ఆఫ్ ఇండియా 320 మందికి ఉపాధి కల్పించేలా 2000 కోట్లతో పెట్టుబడి పెట్టనుంది. కర్నూలులో సెరెంటికా రెన్యూవబుల్స్ ఆఫ్ ఇండియా సంస్థ 380 మందికి ఉద్యోగాలు కల్పించేలా 2400 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. కడపలో హెక్సా ఎనర్జీ BH5 ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 1200 కోట్ల పెట్టుబడులతో 400 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో రెఫెక్స్ సోలార్ SPV5 లిమిటెడ్ సంస్థ 480 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 345 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అనంతపురంలో బ్రైట్ ఫ్యూచర్ పవర్ లిమిటెడ్ సంస్థ 3286 కోట్ల పెట్టుబడుల ద్వారా 440 మందికి ఉద్యోగాలు రానున్నాయి. పాడేరులో నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ 15,455 కోట్ల పెట్టుబడులతో 8,400 మందికి ఉద్యోగాల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. కడపలో చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ 15,050 కోట్ల పెట్టుబడులతో 8,400 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. నాయుడుపేటలో సిర్మా SGS టెక్నాలజీ సంస్థ 1,559 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 2,170 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ 586 కోట్ల పెట్టుబడులతో 613 మందికి ఉద్యోగాలు రానున్నాయి. అనకాపల్లిలో బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ సంస్థ 485 కోట్ల పెట్టుబడులు 500 ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఇష్టారీతిన అనర్హులకు పింఛన్లు మంజూరు చేసిందని, దీనివల్ల అర్హులకు నష్టం జరుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. అర్హులకు నష్టం కలగకూడదంటే అనర్హుల్ని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎక్కడైనా లోపాలున్నా అధికార యంత్రాంగం పొరపాట్లు చేసినా గుర్తించి సరిదిద్దే బాధ్యతను పార్టీ యంత్రాంగం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తాత్కాలిక సదరం ధ్రువపత్రాలు ఉన్నవారికి నోటీసులతో సంబంధం లేకుండా పింఛను ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. అబద్దాల పునాదులపై వైసీపీ రాజకీయం చేస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు. తప్పులు చేయటం, వాటిని ఎదుటివారిపైకి నెట్టడం వారి నైజమని మండిపడ్డారు. వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ ముఖ్య నేతలకు చంద్రబాబు సూచించారు. ఎన్ని ఇబ్బందులున్నా 63 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీ పింఛన్లు ఇస్తున్నట్లు వివరించారు. ఏడాదికి 35,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఐక్యతే కీలకమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి పునరుద్ఘాటించారు. లేదంటే అభివృద్ధిలో ముందుకు వెళ్లడం సాధ్యం కాదన్నారు. విశాఖలో నిర్వహించిన జనసేన శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో నేతలకు పలు అంశాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. సామాజిక మాధ్యమాల్లో కూటమి ప్రభుత్వంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని కట్టడి చేసేందుకు ఓ చట్టం తీసుకొస్తామని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు చెప్పాలని కోరారు. పదవుల వ్యామోహంలో పడి మూలాల్ని మర్చిపోవద్దన్నారు. ఈ సమావేశాల్లో 5 తీర్మానాల్ని ఆమోదించినట్టు ఎమ్మెల్సీ హరిప్రసాద్ తెలిపారు. ముఖ్యమైన తీర్మానం ఏంటంటే ఈ సోషల్ మీడియాలో అబ్యూస్, ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం, ముఖ్యంగా ఆడవాళ్ళని, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడటం, సొసైటీలో డివిజన్ వచ్చే అవకాశం ప్రమాదం ఉంది. కొందరు దీన్ని వ్యవస్థీకృతంగా మార్చేసి సోషల్ మీడియాలో ఈ వికృతి క్రీడకి తెరలేపారు. దీనిని అరికట్టాలంటే ఒక ప్రత్యేకమైన చట్టం ఉండాలి. ఒక తీర్మానాన్ని ఆమోదించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సర్వీసును కేంద్ర ప్రభుత్వం 7 నెలలు పొడిగించింది. ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉండగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, పాలనా అవసరాల దృష్ట్యా ఆయన పదవీకాలం పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అందుకు సానుకూలంగా స్పందించిన డీఓపీటీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు మార్చి నెలాఖరు వరకు కొనసాగేందుకు అనుమతించింది. తెలంగాణలో రవాణా చెక్పోస్టులు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణం, సరుకుల రవాణాలో ఆలస్యాన్ని తగ్గించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దులోని చెక్పోస్టులను తొలగించాలని కేంద్రం గతంలోనే సూచించగా ఇప్పటికే పలు రాష్ట్రాలు చెక్పోస్టులను తొలగించాయి. ఈ క్రమంలో చెక్పోస్టుల రద్దుకు రవాణా శాఖ పంపిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించగా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజు ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డిలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టు సహా తెలంగాణలోని 15 చెక్పోస్టులు రద్దు కానున్నాయి.
ఇకపై వాహనాల పన్ను, టెంపరరీ పర్మిట్లు, రుసుముల చెల్లింపుల ప్రక్రియ ఆన్లైన్లో జరగనున్నట్టు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలు పాటించని వాహనాల్ని గుర్తించేందుకు ఆటో నెంబర్ ప్లేట్ రీడర్ కెమెరాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కామారెడ్డి చెక్పోస్టు వద్ద ఏఎన్పీఆర్ కెమెరాల్ని బిగించారు. 15 చెక్పోస్టుల్లో పనిచేసే అధికారుల్ని మొబైల్ స్క్వాడ్లుగా ఉపయోగించుకోవాలని రవాణా శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజు సూచించారు. చెక్పోస్టుల రద్దు నిర్ణయం ఎప్పటి నుంచి అమలు చేయాలన్నది త్వరలో నిర్ణయించనున్నారు. భారత్ కెనడాల మధ్య 10 నెలల తర్వాత దౌత్య సంబంధాలు మెరుగుపడడంతో ఇరు దేశాలు తమ దౌత్యవేత్తల్ని తిరిగి నియమించాయి. కెనడాలో భారత హైకమిషనర్గా దినేష్ కే పట్నాయక్ నియమితులయ్యారు. 1990 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన దినేష్ కే పట్నాయక్ ప్రస్తుతం స్పెయిన్లో భారత రాయబారిగా ఉన్నారు. త్వరలో ఆయన కెనడాలో భారత హైకమిషనర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కెనడా కూడా భారత్లో తమ హైకమిషనర్గా క్రిస్టోఫర్ కూటర్ పేరు ఖరారు చేసింది. జూన్లో G7 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్లిన ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దౌత్యవేత్తల పునర్నియామకంపై ఏకాభిప్రాయం కుదిరింది. ట్రూడో హయాంలో భారత్ కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు పరస్పరం దౌత్యవేత్తల్ని బహిష్కరించాయి. ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన మార్క్ కార్నీ ఢిల్లీతో సంబంధాల పునరుద్ధరణపై దృష్టి సారించారు. భారత్పై అమెరికా మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగేందుకు ఇండియానే కారణమని శ్వేతసౌధం సలహాదారు పీటర్ నవారో విమర్శించారు. ఉక్రెయిన్ ఘర్షణను మోదీ యుద్ధంగా ఆయన అభివర్ణించారు. భారత్ తీరు ఆశ్చర్యంగా ఉందని, ప్రధాని మోదీ లాంటి పరిణితి చెందిన నాయకుడు ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రాయితీపై భారత్ ముడి చమురు కొనుగోలు చేయడమే మాస్కో దూకుడుకు ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. భారత్ వల్ల అమెరికా పన్ను చెల్లింపుదారులు నష్టపోవాల్సి వస్తోందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేసిన తర్వాతి రోజే 25% అదనపు సుంకాల్ని అమెరికా తగ్గిస్తుందని పీటర్ నవారో చెప్పారు. బ్లూంబర్గ్ టెలివిజన్తో మాట్లాడిన పీటర్ నవారో రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనాలంటే భారత్ సహకరించాల్సి ఉంటుందన్నారు. అమెరికాలో భారీగా తమ వస్తువులను విక్రయించగా వచ్చిన సొమ్ముతో రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తోందని గతంలోనూ నవారో ఆరోపించారు. భారత్ నుంచి వెళ్లిన ఆ డబ్బును రష్యా ఉక్రెయిన్పై యుద్ధానికి వాడుతోందని దుయ్యబట్టారు. 75 ఏళ్లు నిండిన వారెవరైనా పదవీ విరమణ చేయాలని తాను అన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తోసిపుచ్చారు. తాను కానీ ఇతరులు కానీ 75 ఏళ్ల తర్వాత రిటైర్ కావాలని తాను ఎప్పుడూ అనలేదని ఆయన వివరణ ఇచ్చారు. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ మోహన్ భగవత్లో 75వ వసంతాలు పూర్తి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో వారి పదవీ విరమణపై కొంతకాలంగా రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. గత నెల నాగ్పూర్లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ పదవీ విరమణపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 75 ఏళ్ల వయసులో ఎవరైనా మీకు శాలువా కప్పారంటే దాని అర్థం మీ వయసు అయిపోయిందని, తాము ఉన్న స్థానం నుంచి తప్పుకొని మరొకరికి అవకాశం ఇవ్వాలని సంకేతమని చెప్పారు. ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ పదవీ విరమణ అంశంపై వివరణ ఇచ్చారు. తాను కానీ ఇతరులు కానీ 75 వసంతాలు పూర్తయిన తర్వాత రిటైర్ కావాలని ఎప్పుడూ అనలేదని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. పదవీ విరమణకు ఎప్పుడైనా సిద్ధమేనని ఆయన ప్రకటించారు.